వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగక రాయుండిరి. పరిశుద్ధ గ్రంథములోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విలువైన మాటలివి, అమూల్యమైన శ్రేష్టమైన మాటలివి. ఇక్కడ వాక్యాన్ని, అక్కడ దైవజనులు వాక్యాన్ని, పేతురు గారు వీళ్ళందరూ కూడా ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారు వాక్యం ఎలా చెప్పారంటే, వీరు అపోస్తుల బోధ యందును, అంటే వీరు అపోస్తుల బోధ ఎలా ఉండేది అప్పట్లో, చాలా గుద్దినట్టు, వాళ్ళని కొట్టినట్టు అది వారిని చెప్పేవారంటే. ఎలా చెప్పేవారు? ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చెప్పేవారు, అప్పుడు బోధించేవారు ఆ మాటలు. అప్పుడు అక్కడున్న ప్రజలందరికీ దేవుని వాక్యము ఆ దైవజనుల ద్వారా వాక్యము మరి వారి హృదయములో వారు విన్నప్పుడు, ఆ వాక్యము విన్నప్పుడు వారి హృదయములోకి వెళ్ళి, వారి అంతరంగంలోనికి వెళ్ళి వారికి నొచ్చుకున్నదంట. నొచ్చుకుంటాం అంటే గుచ్చుకోవడం. వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. అక్కడ వాక్యము వారు ఏం చేశారు? ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని మాట్లాడారు ఆ దైవజనులు. అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరి హృదయములో ఆ వాక్యము హృదయములోకి వెళ్ళింది, అంతరంగంలోకి వెళ్ళింది. వారికి గుచ్చుకున్నదంట, నొచ్చుకున్నది. వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. అప్పుడు వారి హృదయాలు మారినాయి. వారు అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు పేతురు గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మేము ఏమి చేయవలెను? మరి మీ మాటలు మాకు నచ్చుకున్నాయి, మరి మేము ఏం చేయాలంటే, అప్పుడు ఆ దైవజనులు అన్నారు, చూడండి అయ్యా ప్రజలారా, మీరందరూ ఏం చేయాలంటే మొదటగా మారు మనసు పొందాలి. మారు